మెదక్ జిల్లా నర్సాపూర్లోని బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెకానికల్ బాజాసే ఇండియా 2026 మొదటి రోజు ఈవెంట్ బగ్గీల టెక్నికల్ విషయాలపై విస్తృత స్థాయి పరిశీలనలు జరిగాయి. బాజాసే ఇండియా జెయింట్ కన్వీనర్ డాక్టర్ వి మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ డివి శ్రీనివాసరావు, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మెదక్ జిల్లా శ్రీ ఎస్ మహేందర్ పాల్గొన్నారు. బాజాసే ఇండియా పోటీలను జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ డివి శ్రీనివాస్ జెండా ఊపి బ్రేక్ టెస్ట్, టెక్నికల్ ఇన్స్ట్రక్షన్, స్టాక్ ఈవెంట్లను ప్రారంభించారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ కోరు ఇంజనీరింగ్ ఇటువంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఇటువంటి పోటీలు మెదక్ జిల్లాలో జరగడం అభినందనీయమని తెలిపారు. ఇటువంటి పోటీలు విద్యార్థుల భవిష్యత్తుకు దిశానిర్దేశం, ఉద్యోగ కల్పన వంటి ఖర్చుతో కూడిన పోటీలు నిర్వహిస్తున్న మేనేజ్మెంట్ గొప్పతనాన్ని ప్రశంసించారు ఆయన. అనంతరం బాజాసే ఇండియా ఆర్గనైజింగ్ కమిటీ వారితో మాట్లాడి వివరాలు, నిర్వహణ పద్ధతుల గురించి తెలుసుకున్నారు. మెకానికల్ బాజాసే ఇండియా 2026 కన్వీనర్ శ్రీ అలీ సయ్యద్ మాట్లాడుతూ ఈరోజు బాజాసే ఇండియా కార్యక్రమంలో క్రింది ఈవెంట్లను నిర్వహించబడ్డాయని తెలిపారు. మెకానికల్ బాజాసే ఇండియా 2026 థీమ్ టర్క్ నుండి విజయం వరకు అనే ముఖ్య ఉద్దేశంతో నిర్వహించబడుతుందన్నారు. ఈ పోటీలకు దిశానిర్దేశం చేస్తూ వర్క్ షాపులలో గడిపిన అనుభవం, ప్రతి డిజైన్ నిర్ణయం, ప్రతి సాహసోపేత ప్రయత్నం ఇవన్నీ కలిసి టర్క్ను విజయవంతంగా వలుస్తున్నాయి. ఇది కేవలం ట్రక్కుపై పోటీ కాదు, భవిష్యత్ ఇంజనీర్లను, బాధ్యతాయుత నాయకులను తయారు చేసి వేదికగా బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చిరస్మరణీయంగా నిలుస్తుందన్నారు. ఈ పోటీలలో తెలంగాణ జట్ల ప్రతిభ ఈసారి తెలంగాణ రాష్ట్రం నుంచి 10 ప్రతిభావంతమైన జట్ల పోటీలో పాల్గొంటున్నాయి. వీరిలో అత్యుత్తమంగా నిలిచే జట్టుకు తెలంగాణ గౌరవం పురస్కారం అందజేయబడుతుందని తెలిపారు. జెయింట్ కన్వీనర్ డాక్టర్ వి మురళీకృష్ణ మాట్లాడుతూ ఉత్కంఠభరితమైన టెక్నికల్ ఇన్స్ట్రక్షన్, బ్రేక్ టెస్ట్, యాక్సిలరేషన్ మరియు స్లైడ్ ఫుల్ వంటి డైనామిక్ పరీక్షల్లో నేడు 10 జట్లు టెక్నికల్ ఇన్స్ట్రక్షన్ పూర్తి చేశాయని తెలిపారు. పోటీ విధానంపై వారు మాట్లాడుతూ మొత్తం 1000 పాయింట్లకు గాను స్టాక్ మరియు డైనామిక్ ఈవెంట్లు నిర్వహించబడుతున్నాయి. ఈ పాయింట్ల ఆధారంగా తుది ఓవరాల్ ర్యాంకింగ్ నిర్ణయించబడుతుందన్నారు. ఇవే కాకుండా మార్చి 2 మరియు 3 బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో హెచ్ఆర్ మీట్ నిర్వహించబడుతుందన్నారు. ఇందులో పరిశ్రమ నిపుణులతో పరిచయాలు, ఉద్యోగ అవకాశాలు, స్పాట్ ఆఫర్ల వంటి విలువైన అవకాశాలు పాల్గొనే విద్యార్థులకు లాభిస్తాయి. ఈ కార్యక్రమంలో శ్రీ బాలరాజ్ సుబ్రహ్మణ్యం, బాజాసే ఇండియా ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కేసీ ఓరా, అడ్వైజర్ బాజాసే ఇండియా శ్రీ లలితా పాత్ర ప్రావణ్, జోహెల్ థామోస్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంజయ్ దుబే. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ లక్ష్మీప్రసాద్ బాజా, స్టీరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.